మొదటిది లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము. లూకా 2:10. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. కనుక క్రిస్మస్ కొంతమంది చెప్తుంటారు కదా, మనకు ఆఫీస్లో చదువుకుంటారు, మీ పండుగ వచ్చింది కదా. ఇక్కడ మీ పండుగ, మా పండుగ, మన పండుగ అని రాయబడలేదు. ఇట్స్ ఫర్ ఆల్. క్రిస్మస్ ఈజ్ ఎ గ్లోబల్ ఫీస్ట్. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఇది ప్రజలు గుర్తించలేకపోతున్నారు. సాధారణంగా ఎవరింట్లోనైనా ఒక అబ్బాయి అమ్మాయి పుడితే, అంటే తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఆ ఇంటికి సంతోషం ఉంటుంది. ఇరుపక్షాల బంధువులకి వాళ్ళకి వీళ్ళకి సంతోషం ఉంటుంది, తెలిసిన వాళ్ళకి సంతోషం ఉంటుంది. హౌ కమ్ ఏ సింగిల్ బేబ్ దట్ వాస్ బోర్న్ ఫర్ ఎ వర్జిన్ could bring forth the glad tidings to the whole world? Is it not unique? ఒక పిల్లవాడు ఒక మాంసపు ముద్ద ఈ భూమి మీద జన్మిస్తే ప్రపంచానంతటికి ఎలాగ సంతోషం ఉంటుంది. మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీరు ఒక బిడ్డను కానిపోయినప్పుడు ఎవరికి సంతోషం? ప్రపంచమంతటికి సంతోషం వచ్చింది. అలాగే చెప్పారు అనుకో, మా కొడుకు పుట్టాడు, ప్రపంచమంతా సంతోషంగా ఉన్నాడు అంటే ఇంక చాలండి, మీ పనులు మీరు చూసుకోండి అని చెప్తారు. మీకు పుట్టింటే మీరు సంతోషంగా ఉండండి, మీ బంధువులు సంతోషంగా ఉండండి, మీ బర్త్డేలు చేసుకోండి, అది అలాగే చెప్తారు. అంటే యేసు ప్రభు వారి భూమి మీద జన్మించినప్పుడు ఇది ప్రజలందరికీ, అందరు ప్రజలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, చదువున్నా చదువు లేకపోయినా, నాగరికత ఉన్నా నాగరికత లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మెయిన్ సిటీస్లో ఉన్నా, 10 సిటీస్లో ఉన్నా, 10 టౌన్స్లో ఉన్నా, 10 విలేజెస్లో ఉన్నా, ద్వీపాల్లో ఉన్నా, ద్వీపకల్పంలో ఉన్నా, ఎక్కడున్నా ఇది ప్రజలందరికీ అవసరమైన పండుగ. ద పీపుల్ ఆఫ్ ద ఫీస్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే ద పీపుల్ ఆఫ్ ద క్రిస్మస్. క్రిస్మస్లోని ప్రజలు ఎవరి ప్రజలు అంటే అందరూ. మరియమ్మ యోసేపులు మాత్రమే కాదు, గొర్రెల కాపర్లు మాత్రమే కాదు, నాన్నలు మాత్రమే కాదు, అక్కడున్న సిమియోను లేదా అన్న అనే స్త్రీ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఈ క్రిస్మస్ సందేశం. యేసుక్రీస్తు ప్రభు అందరికీ అవసరం. ఎందుకనేది మనం తర్వాత చూడటానికి ప్రయత్నం చేస్తాం. కనుక మొదట ఈ పండుగలో ప్రజలందరూ, ఒకవేళ మీరు యేసు ప్రభు నాకు పుట్టలేదంటే, అంటే నా కొరకు భూమి మీదకి రాలేదు, నా కొరకు ఆయన చనిపోలేదు అని అంటే యేసు ప్రభు యొక్క పుట్టుకు నిరాకరిస్తున్నట్లు, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. యేసు ప్రభు వారు ప్రజలందరి కొరకు భూమి మీదకి వచ్చినాడు. మత్తయి 1:21 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ప్రజలు అని ఇక్కడ రాసినారు, కానీ ఇక్కడ క్రైస్తవులు, క్రైస్తవేతరులు లేదా చిన్నపిల్లలు, పెద్దలు, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అనే ఇక్కడ పదం లేదు. ఆల్ పీపుల్. అందుకనే యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ లోకానికి తన కుమారుణ్ణి అనుగ్రహించెను. క్రిస్మస్ ఒక అనుగ్రహం. ఇది మనం పొందినాము, ఆయన మన కొరకై సిద్ధం చేసి ఇచ్చినాడు. కనుక దీంట్లో ప్రవేశించే భాగ్యములోనికి ఆయన మనం తోడుకొని వచ్చిన. రెండవది లూకాసు వార్త 2వ అధ్యాయం, లూక్ చాప్టర్ 2 verse 14. లూకా 2:14. వెంటనే పరలోక సైన్య సమూహమా దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద పీస్ ఆఫ్ ద క్రిస్మస్. క్రిస్మస్ సమాధానం. క్రిస్మస్ భూమి మీదకి తీసుకొని వచ్చిన ఆశీర్వాదపు జల్లులు అనంతం. దాంట్లో ఒకటి ఏంటంటే పీస్. ఆయన పేరు యెషయా అన్నాడు కదా, ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానమునకు అధిపతి. సమాధానం లేని ఈ భూమి మీద భార్య భర్తలకు పడదు, అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెళ్ళకు పడదు, తోబుట్టువులకు పడదు, సేవకులకు బోధకులకు అసలే పడదు, విశ్వాసులకు సేవకులకు పడదు, ఎల్డర్స్కి సేవకులకు పడదు, సమాజానికి పడదు, ఎవరికి పడనవాళ్ళే. వీళ్ళందరి మధ్యలోన దేవుడు సమాధానం తీసుకురావాలని కోరుతున్నాడు. అందుకే పీస్ ఆన్ ద ఎర్త్, భూమి మీద సమాధానం. యేసుప్రభువే సమాధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడింది, సమాధాన పరచువారు ధన్యులు, వారు
దేవుని చూసేదిరా అని ఉందా? నా బైబిల్లో వేరుగా ఉన్నట్లుంది. దే షల్ బి సన్స్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు, సమాధానం లేనివాళ్ళు ఎవరు మరి? ఇప్పుడు చెప్పండి, సింపులే కదా. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానం లేనివారు అంటే మన భాషలో చెప్పాలంటే ట్రబుల్ మేకర్స్. ట్రబుల్ మేకర్స్ ఆర్ కర్స్డ్ ఫర్ దే ఆర్ నాట్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఈ కొండ మీద ప్రసంగానికి మనం ఆపోజిట్లో రాసుకొని వస్తే దాంట్లో ఇదొక స్టేట్మెంట్. ఏ స్టేట్మెంటు? సమాధానానికి వ్యతిరేక పదం ఏంటి? సమస్యలు సృజించువారు ధన్యులు కాదు, వారు దేవుని కుమారులు కాదు. సో సింపుల్. ఈ కొండ మీద ప్రసంగం అంతా నేను ఆపోజిట్లో రాసిన, అది చెప్పినాను అనుకో, ఇంకోసారి నన్ను రానేరు మీరు. అంటే అది మనకు సంబంధించింది, బైబిల్కి కాదు. కనుక ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు పీస్, సమాధానం చాలా ప్రాముఖ్యం. అందుకొరకే యేసు వారి భూమి మీదకి వచ్చినాడు. ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి. సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీద ఉద్భవించినట్లు వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ సమాధానమే మనకు లేకపోతే, ఆ నెమ్మదే మనకు లేకపోతే దేవుని యొక్క క్రిస్మస్ మన జీవితాల్లో కలగడం లేదు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. అందరికి కాదు. ఎవరు ఆయనకి ఇష్టలు? డబ్బులు ఉన్నోళ్ళ? ఎవరు ఆయనకి ఇష్టలు? కొత్త బట్టలు కట్టుకుని వచ్చేవాళ్ళ? ఎవరు ఆయనకి ఇష్టలు? బాగా షాపింగ్ చేసి 2 చేతుల్లో మొయ్యలేనంతగా మోసుకొని వచ్చి చేతులు అలిసిపోయిన వాళ్ళ? ఎవరు ఆయనకి ఇష్టలు? ఎల్డర్సా, సేవకుల, బోధకుల, కాపర్ల, ఉపదేశకుల, విశ్వాసుల, అవిశ్వాసుల, దేవతల, దయ్యాల? ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరైతే పాపలు ఆయన దగ్గరికి వస్తారో, యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ముగించిన వెంటనే 8వ అధ్యాయంలో కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆ కుష్ఠరోగి చేసిన మనం ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను, యేసుప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే. యేసుప్రభు దగ్గరికి వచ్చేవారంటే ఆయనకి ఇష్టం. ఆయన సంగతి ఏముంది? నాకు బాగా తెలుసులే, ఆయన హిస్టరీ నాకు తెలుసు, ఈ మిస్టరీ నాకు తెలుసు, వాళ్ళ హిస్టరీ వీళ్ళకి తెలుసు, వీళ్ళ హిస్టరీ వాళ్ళకి తెలుసు. ఇది యేసుప్రభు ఇలాగ చెప్పేవాడు కాదు. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమును. కనుక పాపమైనా, పడిపోయినా, చెడిపోయినా, జారిపోయినా, దేవునికి దూరం అయిపోయినా తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు, నాకు వారి ఇష్టంలో, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మ. క్రిస్మస్ అంటేనే యేసు ప్రభుని ఆరాధించటనే కదా క్రాస్. ఆరాధనకు ఆయన పాత్ర ఎందుకంటే సిలువ ద్వారా. కనుక ఈ సిలువ అనేది మనుషులతోనూ దేవునితోనూ సమాధానాన్ని తీసుకుని వచ్చింది. మనకు దేవునికి ఉన్న మధ్య గోడను పడగొట్టేసింది. ఇంతకుముందు జర్మనీ దేశం 2 భాగాలుగా ఉండేది, ఈస్ట్ వెస్ట్. దానికి మధ్యలో బెర్లిన్ గోడ ఉండేది. అందరూ వచ్చి ఆ గోడ దగ్గర కేకలేసేవాళ్ళు. అవతలకి వెళ్ళక లేదు, యువతలకి వచ్చేకి లేదు. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే, అమెరికా ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి అందరితో మాట్లాడిన తర్వాత, బెర్లిన్ వాల్ విల్ బి ఫాలన్ డౌన్, బెర్లిన్ గోడలు పడిపోతాయి, ఆల్ ఆర్ వన్ అని వెంటనే బెర్లిన్ గోడలు పేల్చేసినారు. అప్పుడు ఇరు పక్షాలు, ఈస్ట్ వాళ్ళు వెస్ట్ వాళ్ళు వచ్చి కలిసి వారి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. క్రిస్మస్ మనుషుని జీవితంలో దేవుడికి మనుషునికి ఉన్న అగాధాన్ని తీసివేయటానికి వచ్చిన, అలాగే మనిషికి ఉన్న అగాధాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా సమాధానంలోనికి వచ్చింది. ఇది ఎఫెసీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. మనకును ఆయనకును ఉన్న అడ్డుగోడను తీసివేసినాడు. ఈ అడ్డుగోడ బెర్లిన్ గోడ కంటే పెద్దది, చైనా వాళ్ళ కంటే పెద్దది, అన్ని గోడల కంటే పెద్దది. ఇలాంటి గోడే పాపపు గోడ. ఆ గోడని యేసు ప్రభు వారు శిలువలో తీసివేసి మనకు దేవుడికి సమాధాన స్థితిని అనుగ్రహించి, నౌ వీఆర్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానంలోనికి అదే ప్రభు యొక్క బలం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ సమాధాన స్థితిలోనికి తీసుకుని వచ్చిన సమాధానాధిపతి ఆయనే మనకు సమాధానం అనుగ్రహించేవాడు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో లేదా తెలుగు బైబిల్లో యోహాను సువార్తలో అన్నాడు, నా శాంతి, మై పీస్. పేరు మాత్రం కొన్నిసార్లు చాలా బాగా పెట్టుకుంటాం, శాంతి సమాధానము అని. సమాధానక్క ఎవరన్నా ఉంటే బాధపడొద్దండి, అంటే మా ఉండేవి చెప్తున్నాము. సమాధానరావు, సమాధానక్క,
శాంతిరాజు, శాంతక్క, అంత శాంతే. పేరులో, జీవితంలో నేను చెప్పకూడదు, మీకే తెలుసు. కనుక పేర్లు చాలా బాగుంటాయి ఆకర్షణీయంగా, కానీ జీవితాలు మాత్రం వికర్షణ కలిగిస్తూ ఉంటాయి. పేరు ఎంత ఆకర్షణ ఉందో జీవితాలు కూడా అంతే ఆకర్షణ ఉంటే ఇంకెంత బాగుండు. అయితే ఈ విందు పరమగీతం 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ లెడ్ విత్ మీ ఇంటు ద బ్యాంక్వెటింగ్ హాల్. అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తను. హిస్ బ్యానర్ ఓవర్ మీ వాస్ హిస్ లవ్. ఆ ప్రభు యొక్క బల్ల ఆయన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రేమ లేకపోతే ఈ దినాన్ని మనం ఇక్కడ కనిపించే వారం కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది గనక పాపులమైన మన యొద్దకు ఆయన పంపించబడ్డాడు. గలతీ 4:4 చెప్పబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు ఈ సమాధాన స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చిన. 3వ చూస్తామా? లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. Luke chapter 2 verse 10. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు. సువర్తమానం ఇది. ఈ క్రిస్మస్ అనేది ఒక సువర్తమానం. అందుకే ఈ సువర్తమానము ప్రభువారు మనకు వినిపించినాడు. దిస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. అంతదాకా మనుషుని యొక్క చెవులు ఏమి విన్నాయంటే చెడు వినింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినాడు అనేది ఒక సువర్తమానం. మీకు బాగా పరిచయం కదా బైబిల్. పాత నిబంధన ఆదికాండము దేవుడితో ఆరంభించబడింది. మొదటి వచనం, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద ఎర్త్ అండ్ హెవెన్స్. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. సో ఓల్డ్ టెస్టిమెంట్ స్టార్ట్స్ విత్ గాడ్. దేవుడితో ఆరంభించబడింది. మనుషులు 4000 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత పాత నిబంధన మలాకి 3:6 వచ్చేటప్పటికి శాపము, కర్స్, ఎండెడ్ విత్ కర్స్. ఇట్ ఈస్ సో సాడ్ దట్ ఈ స్టార్టెడ్ విత్ గాడ్ అండ్ ఎండెడ్ విత్ కర్స్. దేవుడితో ఆరంభించినాడు, శాపముతో ముగిస్తున్నాడు. అయితే ప్రభుకు స్తోత్రాలు, అక్కడే బైబిల్ ముగిసిపోయింటే ఈ దినాన మనకి గొప్ప శుభప్రదమైన భాగ్యం ఉండేది కాదు. కొత్త నిబంధన కూడా వచ్చింది. 400 సంవత్సరాల తర్వాత చీకట్లో నుండి వెలుగు వచ్చింది, అరుణోదయ దర్శనం కలిగింది, బంధకాలు తెంచబడ్డాయి, దేవుని యొక్క మహత్కరమైన వర్తమానం వచ్చింది. అందుకే శుభవర్తమానం ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనకేం లేదా, ఏం మారదా, నో చేంజా. 400 సంవత్సరాల నుండి ఇదే చీకటి, ఇదే బానిస బ్రతుకులు, ఇదే శాపంలోనే ఉన్నాం. ఈజ్ దేర్ నో బ్లెస్సింగ్? ఆశీర్వాదము లేదా? ఈ చీకటి తొలగించబడదా? ఈ బంధకాలు తెంచబడవా? ఈ కట్లు విప్పబడవా? ఈ దైవికమైన రాజ్యంలోనికి మనం ప్రవేశించలేమా అని ప్రజలు కేకలేస్తుండగా దేవుని సువర్తమానం వారి దగ్గరికి వచ్చింది. దావీదు పట్టణమందునే రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఆ వర్తమానం వారి జీవితాలని అంతకంతకు ప్రభావితం చేసి, అందుకే దానికి పెట్టినారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సువర్తమానం. మనకు చాలా వర్తమానాలు ఉంటాయి. ఏ వర్తమానం ఉండదు? సువర్తమానం ఉండదు. మిగతా రకరకాల వర్తమానం ఉంటాయి. వర్తమానాలు 5 మీకు తెలుసు కదా? తెలుసా? తెలియదు. తెలుగు మీడియం ఎవరు లేరా? అంత ఇంగ్లీషా? చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకును. తర్వాత ఏం మానం ఇది? సువర్తమానము. సువర్తమానము తెలియజేయటానికి నేను పంపబడి తిని. కనుక సువర్తమానం అని మనకు మరలా జ్ఞాపకం చేస్తుంది. సు ప్లస్ వర్తం. వర్తం అంటే ఏంటి? సు అంటే మంచి వార్త, మానం అంటే వివరించటం.
మంచి వర్తమానాన్ని వివరించుట, అంతదాకా మంచి అనేది కనపడలేదు, శాపం అనేది ఉంది. ఈ శాపాన్ని తీసివేయటానికి కొరకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన. ఈ భూమి మీదకి ఆయన జన్మించిన తర్వాత శాపము తొలగించబడింది. అందుకే కొత్త నిబంధన మొదటి పుస్తకము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది 21. ఏంటన్నమాట? ఆయనకు యేసను పేరు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షకుడు వచ్చినాడు. దేంట్లో నుండి? శాపములో నుండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంకి వచ్చేటప్పటికి, ఆఖరి అధ్యాయాల దగ్గరకు వచ్చేటప్పటికి 21-22 అక్కడ మనం చూస్తాం, దెర్ ఈజ్ నో కర్స్ ఇన్ ద కింగ్డమ్. అక్కడ శాపము లేదు. ఎంత అద్భుతమైన మాట! శాపములో నుండి ఎక్కడికి వచ్చినాము? శాపము లేని దగ్గరికి వచ్చినాము. నిరాకరించబడిన స్థితిలో నుండి ఎక్కడికి వచ్చినాము? అంగీకరించబడే స్థితిలోనికి వచ్చినాము. పాత నిబంధనలో నుండి ఎక్కడికి వచ్చినాము? కొత్త నిబంధనలోనికి వచ్చినాము. జంతువుల రక్తం దగ్గర నుండి ఎక్కడికి వచ్చినాము? పరిశుద్ధుడైన యేసుప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చినాం. పాపము కడగబడే దగ్గర నుండి ఎక్కడికి వచ్చినాము? పాప క్షమాపణ దగ్గరికి వచ్చినాం. మనుషునికి ఇంతకంటే సువర్తమానం ఏంటి? ఒకవేళ మీకు ఏదైనా చెప్పారని, చదువుకునే పిల్లలకైతే వాళ్ళకి నువ్వు పాస్ అయ్యావని చెప్తే భవిష్యత్తు చాలా సంతోషము. సరే, జీవితం అంతా అదే కాదు కదా, మళ్ళీ కొన్ని రోజులు వారం తర్వాత ఎగిరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏ కోర్స్ చేయాలా, దాంట్లో సీట్ వస్తుందా రాదా, నేను అనుకునేది వస్తుంది, అనుకునే కాలేజీలో వస్తుందే, మళ్ళీ ఈ దిగులు పెట్టుకుంటారు. పాస్ అయింది అంతా మర్చిపోయింటారు. అయ్యో నువ్వు పాస్ అయిపోయావు కదా, ఫస్ట్ క్లాస్ కదా, మంచి మార్కులు వచ్చినాయి కదా, అసలు నీ ఫోటో మీ కాలేజీలో వేసాడు తెలుసా? ఏమో అప్పుడు జరిగిపోయింది, కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్, నాకు ఇప్పుడే ప్రాముఖ్యం అంటారు. తర్వాత మళ్ళీ ఆ సీట్ వచ్చింది అనుకోండి, ఉద్యోగం కావాలి, క్యాంపస్ ఇంటర్వ్యూ కొరకు ప్రార్థన చేయండి. ఇలాగ స్టార్టింగ్ అనండి. పెళ్ళి అయిపోయినప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్ మాకు పిల్లల కొరకు అనేటప్పటి నుండి, పడక మీద ఐసీయూలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్ అనేదాకా ప్రార్థనే. ఏ రోజు మనిషి ఆగిపోతున్నాడు, ఇంకా నాకు చాలు దేవా నువ్వు ఎప్పుడైనా తీసుకో ప్రభు, ఐఎమ్ రెడీ, క్రిస్మస్ రోజు కూడా రెడీ అనట్లేదు. ఆ సువర్తమానంగా కావట్లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా పుట్టిస్తుంది. అంటే మనిషికి ఇక్కడ యొక్క పరిస్థితుల్లో తృప్తి అనుగ్రహించట్లేదు, ఆ సువర్తమానంగా లేదు. అందుకే యేసు ప్రభు యొక్క వర్తమానం, ఆయన భూమి మీద ఇక్కడున్నా, ఈ లోకాన్ని మనం విడిచిపోయినా ఆయనతో పాటు సదాకాలం ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ ప్రభు మన కొరకు దయచేటి కొరకాయి ఈ భూమి మీదకి ఆయన వచ్చినాడు. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. 4 చూస్తామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూక్ చాప్టర్ 2 verse 10. అయితే ఆ దూత భయపడకుడి, ప్రామిస్ ఆఫ్ ద క్రిస్మస్. క్రిస్మస్ యొక్క వాగ్దానం ఏంటది? ఫియర్ నాట్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం. ఆ దూత, ఏ దూత? వెరీ గుడ్, భలే చెప్తారు మీరు, నాకు తెలుసు. ఏ దూత అంటే ఆ దూత. ఎక్కడ దాకా వెళ్ళింది? మొదటి అధ్యాయము చదవండి. మొదటి అధ్యాయము 11వ వచనమా? ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలచి. ఇప్పుడు 19వ వచనం. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఆ దూత, ఏ దూత? గాబ్రియేలు దూత. మీకు తెలుసు కదా, గాబ్రియేల్ అంటే ద మైటీ మెన్ ఆఫ్ గాడ్, దేవుని బలమైన వ్యక్తులు సమూహము అని అర్థం. ఈయన ఎప్పుడు రాడు, ఎప్పుడో చాలా అర్థగా వస్తాడు. పాత నిబంధన అంతా ఒక్కటి దగ్గరికి వచ్చినాడు, దానియేలు దగ్గరికి. కొత్త నిబంధనలో నాకు తెలిసి 3 దగ్గరికే వచ్చినాడు. మరియమ్మ ఏకైక స్త్రీ. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో గాబ్రియేల్ దూతను చూసిన ఒకే ఒక స్త్రీ మరియా. కొత్త నిబంధనలో ఇంకా 2 పురుషులు, జకరియా, యోసేపు. ఇప్పుడు జకరియా దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆ గాబ్రియేల్ దూత మాట్లాడుతున్నాడు. అసలు నీకు ఒక గుడ్ న్యూస్ తెచ్చిన తెలుసా? ఏంటంటే మీరు ఒక కుమారుని అంటారు. అబ్బా,
కొంతమంది అంటుంటారు కదా, జోక్ వేయద్దండి కానీ వేసినా కూడా కొద్దిగా అర్థం ఉండాలి కదా అని. కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కుమారుడు పడతాడు, కూతురు పుడుతుందంటే వాళ్ళు ఓకే బ్రదర్ ప్రార్థన చేయండి అంటారు. కానీ కాటికి కాళ్ళు తప్పుకొని కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ అసలు మీకు ఎంత గుడ్ న్యూసో తెలుసా, మీరు ఒక కొడుకుని కంటారని అంటే, బ్రదర్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారా చూస్తున్నారా? బైబిల్లో రాసిన మొదటి అధ్యాయంలో వారు బహుకాలము గడిచిన వృద్ధులైండరి, బయాలజికలీ దే హ్యావ్ నో ఎనర్జీ టు బ్రింగ్ ఫోర్త్ అండ్ దే ఆర్ నాట్ సూటబుల్ ఆల్సో. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఈ వర్తమానం తీసుకొని వచ్చాడు. జకర్యా నమ్మలేదు. మామూలు ఎస్టీస్ మన మాదిరే సేమ్ మంట అయిపోయి కదా, ఎక్కడైనా కొత్తగా ఏమి ఉండరు వాళ్ళు. అందుకే నమ్మలేదు కనుక ఇప్పుడు దూత ఏం చేశాడంటే ఐడి కార్డు చూపించినాడు. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఇప్పటిదాకా చూసావా? ఎవడు అనుకుంటున్నావు నేనంటే? అసలు నువ్వు మామూలు మాటలు అనుకుంటున్నావు కదా, నా మాటలు అంటే ఒక్కసారి నా ఐడి కార్డు చూడు. ఐ ఆమ్ గ్యాబ్రియల్ దట్ స్టాండెత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐడి కార్డు చూసిన వెంటనే ఇంటికి చెమట్లు పట్టినాయేమో. వా, అసలు నేను ఏదో మామూలు మనిషి అనుకుని ఎడ్షలేములు అనుకుని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఐడి కార్డు చూపించినాడు. ఐ ఆమ్ గ్యాబ్రియల్ దట్ స్టాండెత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గాబ్రియాలా? ఒకవేళ ఈయనకి వాక్యం తెలిసింటే ఈయనకి జకర్యాకి ఒక దానియేలుకు మాత్రమే గాబ్రియల్ కనిపించినాడని తెలుసు. అబ్రాహాముకి లేదు, ఇస్సాకు లేదు, యాకోబు లేదు, ఇంకెవడని పాత నిబంధనలు గొప్ప గొప్ప కాకలు తిరిగిన వాళ్ళు, పండితులు, దేవునితో నిదానం ముఖాముఖిగా మాట్లాడిన వాళ్ళకే గాబ్రియల్ రాకపోతే నాలాంటి వాడికి గాబ్రియల్ ఎలాగొస్తాడో అనుకున్నాడేమో. ఐడి కార్డు చూసేటప్పటికి ఓ షాక్డ్. ఐడి కార్డు అంత పవర్ఫుల్, మీకు కూడా తెలుసు కదా. మీరు ఎక్కడైనా పోతున్నారు అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఆపారు అనుకోండి, మీరు ఐడి కార్డు పోలీసుని చూపించినారు, వెళ్ళండి సార్, అయ్యో ఇంకోసారి రావద్దండి సార్. మీరు డాక్టర్ అని చూపించినారనుకోండి, మిలిటరీలో పనిచేస్తున్నారు, ఏదో ఒక పవర్ఫుల్ ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు చాలా పనిచేస్తుంది. ఎక్కడ పని చెప్పినా ట్రాఫిక్లో పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఐడి కార్డు చూపించిన గాబ్రియల్ దూత. ఆ ఐడి కార్డు చూసేటప్పటికి ఆ దూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి. క్రిస్మస్ ఈజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ప్రామిస్. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, భయపడకుడి. క్రిస్మస్లో ఏంటి భయం? ఏంటి మనం అనుకునే భయాలు కాదు. అంటే రేపు వంట ఏం చేయాలా, ఏం బట్టలు కట్టుకోవాలా, మా అత్తకు మా మామకి తీసుకురాలేదే, మా వాళ్ళకి మాత్రమే తెచ్చినానే, మా ఆడపడిచి తిడుతుందేమో, ఏం జవాబు చెప్పాలా, మన భయాలు ఇవి. బైబిల్లో భయం అది కాదు, వాళ్ళది వేరే. వాళ్ళు గొర్రెల కాపర్లు. వాడు ఎక్కడున్నారు? ఇక్కడ రాయబడింది కదా గొర్రెల కాపర్ల గురించే. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందని కాసుకుంటారు. కనుక రాత్రి వేళ సాధారణంగా ఏది జరిగినా మనకు భయమే అనిపిస్తుంది. రాత్రి మనం పడుకొని ఉన్నాం అనుకోండి, ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి ఏదో అలాడుతున్నట్టు ఉంటుంది, అమ్మో ఏదో పాము వచ్చినట్టుంది అనుకుంటాం, అది పురుకోసి ఉంటుంది. అలాగే మంచం మీద నుండి కాలు పెట్టినాం అనుకోండి, ఏదో ఇక్కడ పడుకున్నట్లుంది పామేమో అనుకుంటాం, అది దొంగతరి కర్ర ఉంటుంది. కనుక ఏ చిన్న చిన్న చూసినా మనకి రాత్రిపూట అంత భయంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా రాత్రి దేవుని దూత కనిపించేటప్పటికే చాలా భయం వేసింది. భయం చాలా విధాలుగా వస్తుంది, మీకు తెలుసు కదా. రకరకాల భయాలు ఉంటాయి. నీళ్లు చూస్తే కొంతమందికి భయం, శబ్దం వింటే కొంతమందికి భయం, కొంతమందికి మనుషులను చూస్తేనే భయం, కొంతమందికి దయ్యాలు చూస్తే భయం, కొంతమందికి స్పీకర్లు మమ్మల్ని చూస్తే భయం, ఎందుకన్నా వదలరు వీళ్ళని. ఇలాగ రకరకాల భయాలు ఉన్నాయి. ఆ గొర్రెల కాపర్ల భయం ఏంటి? తోడేళ్ళు ఏమైనా వచ్చిందా, మా గొర్రెలన్నీ తినిపోతాయా? లేకపోతే మా గొర్రెలన్నిటి మీదకి ఏమైనా ఉగ్రత వచ్చిందా, గొర్రెలన్నీ చనిపోతాయా, మా భవిష్యత్తు ఇంకేమవుతుంది? ఇలా భవిష్యత్తు వాళ్ళు భయపడుతున్నారేమో. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద పుట్టింది భయం తొలగించడానికి, టు డిస్పెల్ ద ఫియర్. ఏ భయం అది ఏదైనా కావచ్చు, అది చీకటి అనే భయం కావచ్చు, భవిష్యత్తు అనే భయం కావచ్చు, చదువు అనే భయం కావచ్చు, పరిచర్య అనే భయం కావచ్చు, లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యము, ఇలాగ రకరకాల ఏ భయాలన్నా కావచ్చు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ. ఈ సేస్ దట్ ఫియర్ నాట్. భయపడద్దు. ఏ భయంతో ఇక్కడికి వచ్చినారు, ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చినారు, ప్రభు బలలో పాలు పొందక మునుపు ప్రభు మనకిచ్చిన వాగ్దానం క్రిస్మస్. మనం భయపడుతున్నామంటే యేసు ప్రభు ఇంకా మన కొరకు పుట్టలేదని మనం జీవితంలో తెలియజేస్తున్నామనే కదా అర్థం. యేసు ప్రభు పుట్టితే ఇదే సందేశమే కదా, ఫియర్ నాట్. జకర్యాకు కూడా దేవుని దూత తీసుకొని వచ్చిన వర్తమానం ఇదే, ఫియర్ నాట్, భయపడకము. మరియమ్మ దగ్గర కూడా దేవుని దూత తీసుకొని వచ్చిన వర్తమానం ఇదే,
దయాప్రాప్తురాలా నీకు శుభం, ఈ శుభవర్తమానమేమో నేను చూడతిరగగా. భయపడకము, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆమెకున్న భయం ఏంటి? ఒకళ్ళకొక రకమైన భయం. ఆ దినాల్లో ఉన్న కన్యక గర్భవతి అయితే ధర్మశాస్త్ర ప్రకారం ఊరికి వలపడి తీసుకెళ్ళి రాళ్లతో సావగొట్టి సమాధి చేసి లోపలికి వస్తారు ఊర్లోకి. కానీ ఇంక సరిపోతాననే భయం ఆమెకి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయం. జకర్యాకి భయం ఏంటి? నేను ఇప్పుడు కొడుకుని కంటే ఇంకేమన్నా సమాజం నన్ను బతకనిస్తుందా? ఏమి లేకపోతేనే బతకనిది, ఏమైనా ఇంకా అంత ఇంతో బూడిద కనిపిస్తే బతకనిస్తుందే సమాజం? అసలు బతకని. ఆ సమాజం ఇప్పటికీ ఉంది, అంతకుముందు కూడా ఉంది. ఇక్కడ గొర్రెల కాపర్ల భయం ఏంటంటే రాత్రి వేళ తమ మందలు ఏమైపోతాయో. మీ మందల గురించి భయపడద్దండి, ఫియర్ నాట్. ఎందుకని? ఆ గొర్రెల కాపర్లు గొర్రెలన్నీ వదిలేసి యేసుప్రభువుని చూడటానికి వచ్చిన బైబిల్లో రాయబడింది కదా. ఒకవేళ మామూలుగా మాకు అక్కడ క్రీస్తు జన్మ నాటకాలు చూస్తుంటాం కదా, డ్రామాలు. దాంట్లో ముగ్గురే కనిపిస్తారు. మరి ముగ్గురు గొర్రెల కాపర్లు వచ్చినారనుకో, గొర్రెలన్నీ వదిలేసి వస్తే ఏం కావాలి అవి? మామూలుగా మనం ఇంట్లో చిన్న చిన్న చీపురు గీపురు కూడా వదిలేసుకోకుండా జాగ్రత్తగా పెట్టేసి తాళం వేసి వచ్చేస్తుంటాం కదా. గొర్రెలన్నీ వదిలేసి వచ్చినారంటే మనం వెళ్ళేలోగా తోడలు ఏమైనా పట్టుకొని దాన్ని చంపేస్తే, లేకపోతే ఇంకేమైనా అనర్థం జరిగితే, ఎవడని తీసుకెళితే, ఎవడని దొంగతనం చేస్తే, మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేకపోతే ఎలాగొచ్చేసారు? అన్నీ వదిలేసి వస్తామా? మనమైతే రాగలమా? మీరు ఇంట్లో పెంపుడు కుక్కను కూడా వదిలేసి రాలేరు ఇక్కడికి. ట్రూ. కొంతమంది కుక్కల కొరకే ఉంటారు ఇంట్లో. ఇది మీకు సరదాగా ఉంది కదా, దిస్ ఈజ్ ట్రూ. కుక్కలు పెంచుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఇంకా అదంటే ఇంకెంత ప్రాణమో తెలుసా. దానికి కూడా దెబ్బకు భయపడే వాళ్ళు ఉంటారు. ఆ మధ్యలో ఒక కథ నేను విన్నాను, అది వాస్తవమో కాదో తెలియదు. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట, వాళ్ళు కుక్కను పెంచుకున్నారంట. దానికి ఒక టామీ అని పేరు పెట్టారంట. అన్న లేకపోయినా తమ్ముడు చూసుకున్నాడు, తమ్ముడు లేకపోయినా అన్న చూసుకునేవాడు. ఒకవేళ అన్న ఇలాంటి క్రిస్మస్కి ఇక్కడ ఊరికి వెళ్ళాడంట. ఊరు చేరిన తర్వాత వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి, ఎట్లున్నావురా, ఏం తిన్నావని కాదు అడిగింది, టామీ బాగుందిరా అని అడిగాడు. బాగుంది, నిన్ను కలవరిస్తుంది అని చెప్పాడంట. రెండవ రోజు ఫోన్ చేసి అడిగాడంట, టామీ బాగుందిరా అని. నా గురించి అడగట్లేదు కదన్నా, ఇతరుల గురించి ఏం అడగట్లేదు అంటే, మీరు అంతా బాగుంటేనే కదరా టామీ బాగుండేది, అందుకనే టామీని అడిగితే మిమ్మల్ని గురించి తెలిసిపోద్ది అని అన్నాడంట. మూడో రోజు సరే నేను వస్తున్నాను రా అన్నాడంట. ఊర్లో దిగేటప్పుడు ట్రైన్ దిగిన వెంటనే ఏంట్రా టామీ బాగుంది అంటే చచ్చిపోయింది అన్నాడంట. ఈయన అలాగే దిగి గుండె ఆగిపోయి ఆయన చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తానికి అది ఇది చేస్తే గుండె ఆగిపోయి సావు మరణంలో కొట్టుమిట్టాడుతున్నాక మొత్తానికి ప్రాణం బయటకు వచ్చింది. అలాగే కళ్ళు తెరిచి వాళ్ళ తమ్ముడు వచ్చిన, టామీ ఎట్లుందరా? ఏమంటుంది అండి? ఛాందస్యమా? ఎవరి తిక్కు వాళ్ళకి ఆనందమా? ఇలాగ రకరకాల మనుషులు ఉంటారు. అయితే ఈ గొర్రెల కాపర్లు అక్కడ దాకా వెళ్ళి ప్రభుని వారు ఆరాధించినారు. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఎందుకు వాళ్ళు గొర్రెలు వదిలేసిపోయారంటే, ఈ గొర్రెలతో ఇప్పుడు మాకు సంబంధం లేదు. వీ డు నాట్ నీడ్ ద ల్యాంబ్స్ నౌ బికాస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ బార్న్. దేవుని గొర్రెపిల్లే జన్మించినాడు కనుక ఈ గొర్రెలతో మాకు అవసరం లేదు. ఆ గొర్రెలు ఎందుకు పెంచుకునే వాళ్ళు తెలుసా? యెరూషలేముకి వెళ్ళపట్ట. యెరూషలేం మందిరానికి దేవుని ప్రజలు ఇశ్రాయేలు వచ్చినప్పుడు వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఒక బలి అర్పించడం ఆనవాయితీ. పేదవాళ్ళు అయితే గువ్వలు కానీ, ఇంకొద్దిగా ఉన్నవాళ్ళు అయితే పావురాలు, ఇంకా కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే గొర్రెలు, ఇంకా బాగున్న వాళ్ళు అయితే సొలొమోను దావీదు మాదిరి నరకో ఆవులు కానీ, కోడదోళ్ళు కానీ, ఎద్దులు కానీ, వాళ్ళు అవి చేసేవాళ్ళు అనమాట. కనుక యేసుప్రభు వారి తల్లి కూడా మనం 2వ అధ్యాయం ఆ తర్వాత చూస్తాం కదా, వారు గోవులు తీసుకొని దేవాలయంలోనికి వచ్చినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా మీ మాదిరి ధనవంతులు యెరూషలేముకి రావాలి మందిరానికి అనుకుంటే, మందిరానికి వెళ్ళిన తర్వాత ఇంక నువ్వు పలానా చాలా పాపాలు చేసి నేరాలు ఘోరాలు చేసావు, అవన్నీ పోవాలంటే ఏంటి, బలి తీసుకుని వచ్చినావా అని అడుగుతారు అక్కడున్న యాజకులు. తీసుకుని వచ్చామండి అని. ఏంటిది? ఇదేనండి గొర్రెపిల్ల అని. ఇదేం బాగాలేదే, దీని కాళ్ళు బాగలేవు, సుడి బాగలేదు, తోక బాగలేదు, ఇదంతా జబ్బుది, ఇదంతా వద్దు, తీసుకుని వెళ్ళిపోండి అన్నారు అనుకో. నువ్వు అక్కడ దాకా వెళ్ళింటావు, ఎక్కడి నుండో దాన్ని మొదలుకొని బేర్షెబా నుండి ఎక్కడి నుండో వచ్చేసినావు, ఖర్చు పెట్టుకున్నావు, కుటుంబంగా వచ్చినావు. ఆ గొర్రెపిల్ల బయటికి తీసుకెళ్ళమంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? అందుకనే మీకు తెలుసు కదా, సాధారణంగా
ఇలా అలాంటి స్థలాల్లోనే ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అంతదాకా భక్తిపరుడు వచ్చినోడు వెనక్కి పోలేడు కదా. ఇప్పుడేమంటాడు, మరి ఏంటి మార్గం ఏంటి? మనమే సమస్య అవుతాం, వాళ్ళకి పరిష్కారం కూడా వాళ్ళే చెప్తారు. ఏం లేదు, బయట గొర్రెలు అమ్ముతున్నారు, దాంట్లో ఒకటి మంచిది తీసుకురాపోండి అని చెప్తారు. మనకి ఏదైతే బాగుంటుందో అది వాళ్ళకి చెడ్డది, మనకి ఏదైతే చెడ్డగా ఉంటుందో అది వాళ్ళకి మంచిది. ఇప్పుడు అదే మందలోకి వెళ్తారు. ఆ మందకి వీళ్ళకి, ఆ మంద ఓనర్స్కి, ఇక్కడున్న యాజకులకి ఈ బిజినెస్ లీగ్ ఉంటుంది, కమిషన్ అంటే తెలుసు కదా మీకు. వీళ్ళు పోయి ఇదిగో అన్న పలానా గొర్రె కావాలని ఎవరో ఒకళ్ళు అంటారు అనుకోండి, ఆ గొర్రెని తీసుకుంటారు. ఇది తీసుకుని ఇది చూడు పర్ఫెక్ట్ నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏడాది మగపిల్ల గొర్రెపిల్ల, దీని కాళ్ళు బాగున్నాయి, సుడి బాగుంది, తోక బాగుంది, అన్ని బాగున్నాయి, ఇది యెహోవాకు ఇష్టమైన అర్పితం అని ఆ గొర్రెను అర్పించారు. ఇప్పుడు వీళ్ళు ఈ తీసుకొని వచ్చిన గొర్రెను ఎక్స్చేంజ్ ఆఫర్, దీన్ని ఇచ్చి కొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా పే చేయాలి. ఆ ఎక్స్ట్రా పే చేసేవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు అలా గొప్ప ధనవంతులే. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే గొర్రెలు కొనేసి యెరూషలేముకి అల్లంత దూరాన బెత్లెహేం పక్కన కొంతమంది గొర్రెల కాపర్లు కూలికి పెట్టేసి మేపటానికి పెట్టింటారు. దిస్ ఈజ్ ద బిజినెస్ డీల్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక్కసారి ఆ గొర్రెలన్నీ వారు వదిలేసి లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల సమస్త మనుషుల కొరకు సమస్త కాలాల్లో ఒక్కసారి అర్పించబడిన ఆ దేవ గొర్రెపిల్ల యొక్క శరీరమే ఈ బలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు అదే వాస్తవమైతే, అంటే దేవుడు మన కొరకే చనిపోవడం వాస్తవమైంది కనుకనే ఇక్కడికి వచ్చినాం. అలా కాకుండా ఒక్కొక్క వ్యక్తి పాపం చేసినప్పుడంతా ఒక్కొక్క జంతువును, పక్షులు కానీ, పావురాలు కానీ, పిట్టలు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, ఇలాంటివన్నీ తీసుకురావాలంటే ఇది అయ్యే పనేనా? షేర్ ఆటోకి డబ్బులు పెట్టుకుని మందిరానికి రావడానికి ఇంత కష్టం ఉంటే, అవన్నీ తీసుకున్న చర్పించాలంటే ఇంక ఎన్ని బలులు కావాలా, ఎన్ని రోజులు కావాలా, రక్తపాతం ఎంత అవుతుంది, దేవాలయాలన్నీ ఏమైపోతాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. ఆ యేసుప్రభు వచ్చిన దాన్ని బట్టి సదాకాలం నిలిచిన ఒకే ఒక బలి అర్పించబడింది కనుక ఫియర్ నాట్. మరలా బలి అర్పించాలని భయపడాల్సిన పని లేదు. కుటుంబంలో ఇంతమంది ఉన్నాము కదా, ఇంతమందికి బలులు ఎక్కడ తీసుకురావాలా, ఇంతమందికి డబ్బులు ఎక్కడా, ఇంతమంది పాపాలు ఎలాగపోతాయి, ఇంతమందికి పాపక్షమాపణ ఎలాగపోతుంది. ఇందుకు యోహాను సువార్త 1వ అధ్యాయం, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యేసుప్రభు వారు మన పాపాలన్నీ శిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు గనక మనన్ని పాపముల కొరకే వన్ స్ట్రోక్ ఆల్ సిన్స్ వర్ వాష్డ్. పాతకాలంలో ఉన్నవి, వర్తమాన కాలంలో ఉన్నవి, భవిష్యత్ కాలంలో ఉన్నవి. 3 కాలాల్లో మనుషుని యొక్క పాపాన్ని తీసివేయగలిగిన ఏకైక సాధన దేవుని గొర్రెపిల్లని యేసుప్రభు పుట్టాడనే దానికంటే యేసుప్రభు మరణం ద్వారా నాకు వచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అపూర్వం, అమోఘం, అనితర సాధ్యం, అనిర్వచనీయం, అసమానం. ఇలాగ ఎన్నెన్నో వర్ణించగలం. దీస్ ఆర్ ఆల్ ఎటర్నల్ బ్లెస్సింగ్స్. నిత్యమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు సంపదగా కొండలుగా తీసుకుని వచ్చి పెట్టినాడు. దాంట్లో పాపక్షమాపణతో జీవితం ఆరంభించబడుతుంది. అదే శిలువ. క్రీస్తు లేకుండా బహుశా అన్నీ చేశాను. పరలోక రాజ్యము యేసుప్రభు నిరాకరించిన దాన్ని బట్టి ఒకవేళ పాతాళానికి పోతే అక్కడ సాతానికి చెప్తే క్రిస్మస్ వచ్చేసింది కదండి, చాలా చేసేసారు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారండి? అయ్యో, am I landed in the hell? నరకంలో ఉన్నానా? క్రిస్మస్ చేసినా కూడా నరకమేనా? క్యారల్ పార్టీలో ఉన్నా నరకమేనా? చికెన్ క్రిస్మస్ రోజు తిన్నా కూడా నరకమేనా? క్యాండిల్స్ వెలిగించినా కూడా నరకమేనా? కేక్స్ ఇచ్చినా కూడా నరకమేనా? క్లాత్స్ ఇచ్చినా కూడా నరకమేనా? చెప్పులు కొన్నా కూడా నరకమేనా? సెల్ ఫోన్ కొనుక్కున్నా కూడా క్రిస్మస్ రోజు నరకమేనా? ఆల్ సీస్ లీడ్ యూ ఇన్ టు ద హెల్ ఎక్సెప్ట్ వన్ సీ కాల్డ్ క్రైస్ట్ త్రూ ద క్రాస్. యేసు ఒక్కడే సిలువ ద్వారా మనిషి యొక్క జీవితాన్ని మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు. 5వ దాకా చూసి ముగిస్తామా? లూకాసు వార్త 2వ అధ్యాయం, లూక్ చాప్టర్ 2. లూక్ చాప్టర్ 2 వర్స్ 11. లూకాసు వార్త 2:11.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఏదైనా టైటిల్ చెప్పండి. ద పర్సన్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. నేడు ఏ రోజు చదివినా అదే రోజుకే. కొంతమంది అంటారు కదా డిసెంబర్ 25 బైబిల్లో ఎక్కడ రాయలేదు కదండి అని. డిసెంబర్ 25 రాస్తే అది బైబిల్ కాదు, వార్తాపత్రిక. బైబిల్ స్కోప్ ఈజ్ నాట్ లిమిటెడ్. బైబిల్ స్కోప్ ఎప్పుడు తక్కువ ఉండదు. ఇట్ హ్యాస్ నో స్కోప్ అట్ ఆల్. ఇట్ గోస్ ఆల్ ద ఏజెస్. డిసెంబర్ 25 నేడని ఈరోజు చదువుకుంటే ఈరోజే, నిన్న చదివితే నిన్నే, రేపు చదివితే రేపే, జనవరి 1వ తారీఖు చదివితే జనవరి 1వ తారీఖు. ఒక మనిషి ఒకసారే పుడతాడు, కానీ యేసుప్రభు అలా కాదు, ప్రతిరోజు పుడతాడు. ఇంకోసారి చెప్పనా, తెలుగు అర్థమైందా? మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే ఒకటి చెప్తారు. యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 25 కాదు. అవునా కాదా? నమ్ముతారా లేదా? ఈ స్టేట్మెంట్ మీకు చాలా బలమైంది. సాహిత్యం వస్తే కానీ ఇది అర్థం కాదు. మనిషి ఒక్కసారే పుడతాడు, దేవుడు ప్రతిరోజు. దట్ ఈస్ గాడ్. అందుకని యేసుప్రభు వారిని గురించి ఈ ఇశ్రాయేలీలు అంటూ ఉన్నారు కదా, అబ్రహామును ఆ దినం చూచి. చూడండి, యోహాను సువార్త జాన్ చాప్టర్ 8 verse 56. 8:56. యోహాను 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల. నా దినము, నా దినం అంటే ఏంటి? డిసెంబర్ 25 అని మాత్రమే కాదు. ఇప్పుడు లూకాసు వార్త 2:11. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు నా దినము, ఆ దినము, కొమ్ములు తిరిగిన పొట్టేలను అబ్రహాము చూచిన దినము, నా దినము చూతునని మిగులు ఆనందించును, అది చూచి సంతోషించను. చూచినాడు అప్పుడే. అదే కదా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామా అని పిలిచినాడు. ఇదిగో కొమ్ములు తిరిగిన పొట్టేలు, దీన్ని తీసుకుని వధించు. ఆయన చూచినాడు, ఎందుకు సంతోషించినాడు? తన కుమారుడని ఇస్సాకు దహన బలి నుండి మినహాయించబడ్డాడు కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళని బట్టి. కనుక శిలువ మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, మనం ఉండవలసిన స్థలం అది. ఆ తల ముళ్ళ కిరీటం మనకే, చేతులకు మేకులు మనకే, దేహానికి కోడ దెబ్బలు మనకే, దేహం అంతా నిరాకారముగా శూన్యముగా మార్చబడ్డ మనకే రావాలా. కానీ మన శిక్ష అంతా భరించడానికి ఆ యేసు ఇష్టపడ్డాడు. అందుకే ఆ దినం చూడాలని ఇష్టపడ్డాడు, చూచినాడు, సంతోషించినాడు. ఈ మాట విన్న తర్వాత వాళ్ళకి అనిపించింది. కింద వచనంలో మనం చూస్తే, అందుకు యూదులు, నీకు ఇంకా 10 సంవత్సరాలైనా లేవే, నువ్వు అబ్రహామును చూసితివా అని ఆయనతో అనగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో. బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్, హి వాజ్ బోర్న్. అబ్రహాం పుట్టక మునిపే నేను పుట్టాను, నేనున్నాను. ఆయన పేరే ఉన్నవాడు అన్నవాడు. మోషేకి అలాగే ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషే అడిగాడు, ప్రభా నీ పేరేంటి? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తే అడుగుతారు కదా అని. టెల్ దెమ్ దట్ ఐ యామ్ హీ దట్ ఐ యామ్. ఈ పేరు ఎవరైనా పెట్టుకున్నారనుకో, ఎవరైనా మనం వచ్చి అడిగారనుకో, బ్రదర్ మీ పేరేంటి అని, ఐ యామ్ హీ దట్ ఐ యామ్. నీకు మెంటల్ అయ్యింటి పేరు అడిగితే అది చెప్తున్నావు ఏంటి? ఇట్స్ ఓన్లీ దట్ నేమ్ క్రైస్ట్ హ్యాస్. నేను ఉన్నవాడను. టెల్ దెమ్ దట్ ఐ యామ్ హీ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడునని ఇశ్రాయేలుకు చెప్పు. ఎప్పుడున్నాడు ఆయన? సర్వకాలములో ఉన్నాడు. కన్నీటిలో, దుఃఖంలో, బాధలో, వేదనలో, కృంగదల్లో, అవమానములో, పండుగలో, పస్తులో, పేదరికంలో, ఇబ్బందులో, కన్నీరులో, సంతోషంలో, అవమానములో, నిందలో, ఆశీర్వాదంలో, సమృద్ధిలో, క్షేమములో, క్షామములో, అమావాస్యలో, పౌర్ణమిలో, పగలు రాత్రి అన్నీ ఆయన ఉన్న దేవుడు. పాట కూడా ఉంది అనుకుంటుంది, నాకు తెలిసి మనలో చాలామందికి రాదు. నేనే ఉన్నా వాడాన నిన్న అద్వితీయ ప్రభువును ఆరాధించు. ఆల్ క్లాసికల్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్, బట్ వీ డు నాట్ సింగ్ బికాస్ వీఆర్ న్యూ పీపుల్. ఆయన సదాకాలం ఉన్న దేవుడు, సదాకాలం మన విషయమే విజ్ఞాపన చేస్తున్నవాడు. ద పర్సన్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క వ్యక్తి, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన పాపలన్నీ భరించుట కొరకాయ ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. ఎవరైనా పుట్టిన తర్వాత ఎలాగ ఉండాలనుకుంటాం? చాలా బాగుండాలా, ఆశీర్వదిస్తారు, చిరకాలం బతకాలని కోరుకుంటున్నామండి. రిటైర్డ్ అయ్యే వాళ్ళకి కూడా ఇదే మాట చెప్తారు,
మీరు చిరంజీవులుగా ఉండాలని కోరుతున్నాను. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంక చిరంజీవులు ఏంటండి? రిటైర్మెంట్ ఫంక్షన్లు కూడా చెప్తాను, మీరు ఆరోగ్యాలతో కుటుంబంలో అంతా 100 ఏళ్ళు బతకాలని కోరుతున్నాము అని. మనిషికి బహుశా అలాంటి ఆశ ఉండొచ్చు, చెప్పేవాళ్ళకి ఆశ ఉండొచ్చు, వినేవాళ్ళకి ఆశ ఉండొచ్చు, మనిషికి అంత ఆశ ఉండొచ్చు. ఒకే ఒక మనుషుడు జీవితంలో ప్రాణం పెట్టడానికి భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చినాడు. ఆయన పేరే యేసు. వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్, బట్ జీసస్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ వాస్ బోర్న్ టు డై. చనిపోవటానికి భూమి మీదకి వచ్చింది ఒకే ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. ఇప్పుడు ఇది ప్రజలందరికీ ఎందుకు సంతోషకరమైన సువర్తమానం అంటే, మనం పుడితే మన ఇంట్లో పుడితే ఎందుకు సంతోషంగా అతిథుల కంటే, వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్ బట్ జీసస్ వాజ్ బోర్న్ టు డై ఫర్ ఆల్. వారి మరణం ఈయన మృంగి వేసినాడు, వారి మరణం ఈయన అనుభవించినాడు, వారి పాపం ఈయన భరించినాడు, వారి శిక్ష ఈయన భరించినాడు, వారి అవమానం ఈయన భరించినారు, వారి కొరకు ఆయన రక్తం కార్చినాడు. కనుక వారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారికి పాప క్షమాపణ కలుగుతుంది, నెమ్మది మారమని సమాధానం కలుగుతుంది. వారి లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దట్స్ ద రీజన్ యాజ్ టు వై ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ గ్లాడ్ న్యూస్ ఫర్ ఆల్ ద పీపుల్. అదే మనం ప్రకటిస్తున్నాం. ఈ బల్ల మనకు అదే జ్ఞాపం చేస్తుంది. మన ప్రభువారు అందరి వలె భూమి మీద జన్మించి జీవించి అందరి వలె కాలం మామూలుగా అయినప్పుడు చనిపోయింటే ఈ దినాన క్రిస్మస్ అనే అవసరం లేదు. ఆయన కన్య గర్భాన జన్మించినాడు. పాపం లేనివాడిగా జన్మించి, పాపం లేనివాడిగా జీవించి, పాపముగా చేయబట్టానికి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ఒక్కడు మాత్రమే భూమి మీద చెప్పినాడు. భూమి మీద ఇంకో మాటలో చెప్పాలంటే, నా శరీరాన్ని మీరు పడగొట్టుడి, ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతా. ఆయన చనిపోయి తిరిగి లేపబట్టానికి శక్తిమంతుడు.